మొదటిగా చెప్పండి, అపవాదికి ఎట్లా నీ జీవితం పైన అధికారం ఉంటుంది. ఈరోజు ఈ వాక్యము మీ మనోనేత్రాలు తెరవాలండి. అందుకని మీరు గ్రహించినట్లుగా మరలా వివరిస్తున్నాను. ఎలాగ అపవాదికి ఒక వ్యక్తి పైన అధికారం కలుగుతుంది? బలిపీఠములు బట్టి, లేకపోతే నిబంధనలు బట్టి. రెండోది అవిధేయతను బట్టి, డిసొబీడియన్స్, రెబలియస్ వన్స్ ఆర్ డిసొబీడియంట్ వన్స్, డిసొబీడియన్స్ బట్టి. మూడోది అజ్ఞానము, ఇగ్నరెన్స్, నాకు తెలియదు అన్న దాన్ని బట్టి. ఆ స్థితిలో ఎవరైనా ఉంటే అపవాది వెంటనే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడంట. వాడి ఇన్ఫ్లుయెన్స్లు ఎలాగ ఉంటాయి? వాడు ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అన్నప్పుడు వాడి జీవితం ఎలాగ ఉంటుంది? సింపుల్. సేటనిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ చూసినప్పుడు 3 లెవెల్స్ అని చెప్పచ్చు. 3 లెవెల్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, 3 రీతిలుగా వాడు ప్రభావితం చేస్తాడు. ఒకటి, ఈ 3 రకాల పాపాలను చూసినప్పుడు ఈ 3 రకాల ఇన్ఫ్లుయెన్స్లు కనబడతాయి, లెవెల్స్. ఫస్ట్ లెవెల్ ఏంటంటే డిసెప్షన్, మోసపరుస్తాడు. మోసపరుచు ఆత్మ, మోసపరుస్తాడు అన్నదప్పుడు దేవుని వాక్యం చూస్తే, ప్రకటన గ్రంథంలో చూస్తే నికోలాయితల బోధ. వాట్ ఈస్ దట్? తప్పుదార పట్టిస్తాం. ఏర్పరచబడిన వారిని, కోరుకోబడిన వారిని తప్పుదారులకు పట్టిస్తాం. ఫాల్స్ డాక్ట్రిన్. ఈరోజు కూడా ఫాల్స్ డాక్ట్రిన్లు చాలా ఉన్నాయి. ఇందుకు ఇన్ఫాక్ట్ కొంతమంది అంటారు వన్స్ సేవ్డ్ ఫర్ ఎవర్ సేవ్డ్. అవునా? ఒక్కసారి నువ్వు రక్షించబడ్డావు కాబట్టి ఇంకెప్పటికైనా పరలోకానికి వెళ్ళిపోతావు, నువ్వు ఏం చేసినా పర్వాలేదు. నికోలాయితల బోధ ఏంటి తెలుసా? వచ్చే యేసు రక్షణ, యేసుని సొంత రక్షణగా అంగీకరించి నీ పాపాలు ఒప్పేసుకో, అయిపోయింది. ఇప్పుడు నువ్వు క్లబ్కి వెళ్ళినా పర్వాలే, నువ్వేం చేసినా పర్వాలే, నువ్వు వ్యభిచారం చేసినా పర్వాలే, నువ్వు ఏది దేవుడు నేను అర్థం చేసుకుంటాడు. ముందే నీ కొరకు యేసు ప్రభు తన రక్తాన్ని చిందించేశాడు. ఈరోజు కొత్తగా ఒప్పుకోవాల్సిన అవసరంలే. ఒక్కసారి ఆయన అంగీకరించిన తర్వాత నువ్వు ఒప్పుకున్న దాన్ని బట్టి అన్నీ ముందే దేవుడు చేసేసాడు. నువ్వు ఎట్లా ఉన్నా కూడా పరలోకానికి వెళ్ళిపోతావు. ఇది నికోలాయితల బోధ. దేవుడికి అసహ్యమైన బోధని దేవుడు చెప్తున్నాడు. గాడ్ హేట్స్ దట్ ప్రీచింగ్. ఇట్ ఇస్ డిసెప్షన్. ఈరోజు మనుషుడు చూడండి, వాడికి అనుకోవడం తగినట్టుగా ఏదైనా చెప్తే బాగుంది, దిస్ ఇస్ రైట్. దేవుని వాక్యంలో అంటే ఖచ్చితంగా చెప్తే ఇన్ఫాక్ట్ ఏమని చెప్తా, అది పాత నిబంధన, ఇది కొత్త నిబంధన, అది పాతది అయిపోయింది, ఈరోజు అక్కర్లేదు, ఈరోజు మనకి ఇది మాత్రమే కావాలి. చూసి దేవుని హృదయాన్ని నీకు తెలియజేస్తున్నాడు. దేవుని హృదయం తగినట్టుగా నువ్వు బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. పాత నిబంధనలో ఇట్స్ అ కమాండ్, యూ షల్, దౌ షల్, లేకపోతే చావరా నిబంధన అలాంటిది. కానీ ఈరోజు దేవునితో ఉన్న, క్రీస్తుతో ఉన్న నీకున్న నిబంధన దౌ షల్లో నువ్వు చేయకపోతే నేను చంపేస్తాను కాదు, నీకు కృపణిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు చేయాలి. భీతితో, భయంతో చేయొద్దు, ఏదో ఆచారంగా చేయొద్దు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి. అందుకనే యేసు ప్రభు అంటాడు, నువ్వు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞల్ని గైకుంటావు. ఇఫ్ యు లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్. నువ్వు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకుంటావు. ప్రేమను బట్టి, దేవుడితో సంబంధం బట్టి దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు అక్కడ చూస్తున్నప్పుడు అపవాది వాడి డిసెప్షన్స్ చూస్తే పేతురు 2 పేతురు 2వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుదామండి. మరియు అనేకులను వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. ఏంటంట? అనేక మంది పోకిరి చేష్టలతో వారు నడుచుకుంటారంట. దానిని బట్టి ఏమవుతుందంట? సత్య మార్గము ఏమవుతుంది? చదవండి. దూషింపబడును. 12-13 వచనాలు కూడా చదువుదాం ఒకసారి. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చియు దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హానిని అనుభవించుచు తాము చేయు నాశనముతోను తామే నాశనము పొందుదురు. మనం చూస్తున్నాం, దీస్ పీపుల్ ఆర్ అరగెంట్, దే స్ప్రెడ్ డిసెప్షన్. వారికి తెలియంది తెలిసినట్టుగా, ఎరగంది ఎరిగినట్టుగా, ఎరిగిన వాడిని కూడా మోసపరుస్తానికి చూస్తున్నాడు. దేవుడు అక్కడ తెలియజేయబడుతున్నాడు, మోసపరుస్తానికి, ఏర్పరచబడిన వారిని మోసపరుస్తానికి అపవాది పొంచున్నాడంట. ఒకసారి ప్రకటన గ్రంథము 12:9 ఒకసారి చూద్దామండి. రెవల్యూషన్ 12:9. అపవాది మోసపరుస్తున్నాడు, వాడు మోసగడా కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు కలిగిన ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. మహాఘటం వాడు ఎవడంట? వాడు సాతాను ఎవడంట? వాడికి ఒక రోజు ఈ కార్యం జరగబోతుంది, వాడిని పడవేసే రోజు వచ్చింది. కానీ
ఈ రోజు వాడు ఏం చేస్తా ఉన్నాడు? వాడు ఏం చేస్తాడంటే మరలా చదవండి 9వ వచనం. సర్వలోకమును మోసపుచ్చుచు, సర్వలోకాన్ని మోసపురుచుచు, డిసెప్షన్. కంటిన్యూ. అపవాది అయ్యు సాతానియను పేరు కలిగిన ఆది సర్పమైన మహాఘట్ట సర్పము పడద్రోయబడును. ఆది సర్పమైన ఘట సర్పము పడవేయబడుతున్నాడంట. మోసపరచువాడు అవ్వ దగ్గర నుండి మోసపరుస్తూనే వచ్చాడు. ఒకసారి ఎఫీసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుదామండి. ఎఫీషియన్స్ 5:6. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మలను మోసపరచనీయకుడి. ఎవ్వడు మిమ్మల్ని మోసపరచనివ్వకండి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును. దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుందంట? అవిధేయులు, డిసొబీడియంట్. డిసెప్షన్ విల్ మేక్ యూ డిసొబీడియంట్. డిసెప్షన్ విల్ మేక్ యూ డిసొబీడియంట్. ఆ డిసొబీడియంట్ ఎప్పుడైతే నీలో డిసొబీడియన్స్ కలుగుతుందో అపవాది నీలో దూరేస్తాడు, అపవాది నీ జీవితంలో దూరేస్తాడు, అపవాది నీ కుటుంబంలో దూరేస్తాడు. బీ వెరీ కేర్ఫుల్. ఇది వాక్య సత్యం. ఇది దేవుడు అక్కడ తెలియజేయబడుతుంది. దేవుని వాక్యము మాత్రమే దీనికి క్యూర్ అని తెలియజేయబడుతుంది. డిసెప్షన్స్లో నువ్వు మోసపోకుండా ఉండటానికి అపవాది తీసుకొచ్చే అబద్ధాల మధ్యలో నీవు సత్యము పట్టుకుని ఉండాలి. దేవుని వాక్యాన్ని పట్టుకుని ఉండాలి. దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని విశ్వసించి దాని ప్రకారం జీవిస్తే మాత్రమే ఏది సత్యమని తెలుస్తుంది. దౌ షల్ తెలుస్తేనే దౌ షల్ నాట్ ఏది తెలుస్తుంది. అర్థమవుతుందా? దౌ షల్ ఏంటని తెలుస్తా అంటే ఏది చేయమంటున్నాడో గ్రహిస్తేనే కానీ ఏది చేయొద్దంటున్నాడో తెలియదు. ఈరోజు దేవుడు కోరేది ఈరోజు నీకు అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే వాక్యము చదవట్లేదు. ఈరోజు విశ్వాసాలు అంటాం, ఆదివార క్రైస్తవులు అంటాం, వాక్యము సంవత్సరానికి ఒకసారి ఏంటి, జీవితంలో ఒకసారి కూడా చదవడం వాళ్ళు ఉన్నారు. వద్దులే నేను చేతులు ఎత్తమన్నాను చాలామంది బాధపడతారు. కానీ వాక్యమే చదవని వారు దేవుడు నీ దగ్గర నుండి ఏం కోరుతున్నాడో ఎలా ఎరిగొంటావు? వాక్యమే చదవని వ్యక్తివి దేవుడు నీ పట్ల ఏం ఉద్దేశిస్తున్నాడో ఎలా గ్రహిస్తావు? వాక్యం ఎరగని వ్యక్తివి అపవాది అబద్ధం ఏంటని ఎలా గ్రహిస్తావు? దేవుని వాక్యమే దీనికి పరిష్కారం. నువ్వు అపవాది ద్వారా మోసపరచబడినట్లు ఉండాలంటే నువ్వు వాక్యము, సౌండ్ వర్డ్, సౌండ్ డాక్ట్రిన్, దేవుని వాక్యము నీకు అవసరం. రెండోది, సాతాను ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది? మొదటిగా భ్రమపరుస్తాడు, డిసెప్షన్, మోసపరుస్తాడు. రెండోది మ్యానిపులేట్ చేస్తాడు. మ్యానిపులేట్ చేస్తాం, కంట్రోల్ చేస్తాం. మ్యానిపులేషన్ అనేటప్పుడు వాడు తంత్రగాడాడు. వాడు అన్నీ తిప్పి వాడతాడంట. సత్యాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని సత్యంగా, మంచి చెడుగా మంచిగా. హీ కీప్స్ మ్యానిపులేటింగ్. లూకా సువార్త 22:31 ఒకసారి చదువుతున్నామండి. Luke 22:31. సీమోను, ఇదిగో సాతాను మిమ్మలను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరెను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుము అని చెప్పాను. ఇదిగో అపవాది నిన్ను మ్యానిపులేట్ చేస్తాను చూస్తున్నాడయ్యా, నీ పైన కంట్రోల్ తీసుకుంటాను చూస్తున్నాడయ్యా, వాడు నిన్ను జల్లడిస్తున్నాడయ్యా, వాడు డిసైడ్ చేసుకున్నాడు నిన్ను మ్యానిపులేట్ చేస్తానికి. మోసపరచు ఆత్మలు, మోసపరచు కార్యాలు, ఎక్కడ చూసిన మోసము. నువ్వు మోసపోయావా? ఒక్క చిన్న మోసము చాలు అపవాది నీ మైండ్లోకి దూరటానికి. ఒక్క చిన్న మోసం చాలు అపవాది నీ మనసులోకి దూరటానికి. నీ మనసులో దూకి వాడు కోటను కడతాడంట. ఆ కోటను కట్టి వాడు దాంట్లో నుండి, దేవుని చిత్తంలో నుండి నిన్ను పక్కకి తీసుకెళ్ళి నీ గమ్యం నిన్ను చేరనోకన చేస్తాడంట. అపవాది మోసములకి లొంగిపోయేవారు ఉన్నారా? అపవాది మోసాలకి లొంగిపోయి పడిపోయేవారు ఉన్నారా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, మోసపోద్దు. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకో. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుని ప్రార్థన శక్తిని కోరు. ఈరోజు మైండ్, వాడు మ్యానిపులేట్ చేసిన మైండ్స్ ఎలా ఉంటాయి చెప్పాలంటే, అపవాది మ్యానిపులేట్ చేసిన మైండ్స్, కంట్రోల్ చేసే మైండ్స్ ఎలా ఉంటాయి? అపవాది కంట్రోల్ నీ పైన ఉందా అని నువ్వు గ్రహించాలంటే సింపుల్ ఈ సింప్టమ్స్ చూడు. భయం అనేది ఉందా? ప్రతిదానికి భయపడుతున్నావా? ప్రతిదానికి బెదిరిపోతున్నావా? ప్రతిదానికి కలవరపడుతున్నావా? ప్రతిదానికి ఒత్తిడి ఫీల్ అవుతున్నావా? ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ స్ట్రెస్డ్ అవుట్, ప్రెషరైజ్డ్, if you're feeling exhaustion, if you're feeling fear, intimidation, these are the signs. ఇవి సూచనలు అపవాది నీ మైండ్ని దాడి చేస్తున్నాడని.
నీ మైండ్లో తేలిక ఉందా, ఆనందం ఉందా, నెమ్మది ఉందా, కళ్ళు మూసి నెమ్మదిగా పడుకోగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మనసు కలవరపడకుండా, అటు ఇటు డైవర్ట్ అవ్వకుండా మనసు స్థిరత్వం ఉందా? ఒకసారి పరీక్షించుకోండి. ఎందుకంటే ఇది ఎంతో ముఖ్యమైనది. అపవాది ఈరోజు ఎంతోమంది మైండ్స్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది అడుగుతూ ఉంటారు, ఒక విశ్వాసి పొజెస్ అవ్వగలుగుతాడా? ఒక విశ్వాసిని దెయ్యం పట్టి పీడించగలుగుతుందా? ఒక అపవిత్రాత్మ ఒక విశ్వాసిలో ఒక దూరి ఉండగలుగుతుందా? ఈరోజు ఎంతమందికి అర్థం కావట్లే. జ్ఞాపకం చేసుకుందాం, దేవుని వాక్యం ఉండే ఆధారం చూద్దాం. అపవాది దేవుని వాక్య ప్రకారం చూసినప్పుడు ఒక వ్యక్తి రక్షించబడి తన పాపములు ఒప్పుకుని తన యేసుతో నిబంధన చేసి ప్రతి అపవాది బలిపీఠంలో రద్దు చేసి దేవుని సొత్తుగా ఉంటానని క్రీస్తు యేసు రక్తంతో నిబంధన చేయబడిన వాడైతే తన ఆత్మ ఎవరి సొత్తు అవుతుంది? యేసు ప్రభు సొత్తు అవుతుంది. తన దేహం ఎవరి ఆలయం అవుతుంది? పరిశుద్ధాత్మ ఆలయం అవుతుంది. తన మనసు తన ఆధీనంలో ఉంది. తన మనసు నిర్ణయించుకోవాలి దేవునితో సహవాసం చేస్తానికి, పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తానికి ఆ వ్యక్తి నిర్ణయించుకోవాలి.